హలో అండి. ఏం సెపరేట్ యాప్స్ లేకుండా ఆల్ ఇన్ వన్‌గా వీడియోస్, ఫోటోస్, థంబ్‌నెయిల్స్ యూట్యూబ్‌లో పెట్టడానికి థంబ్‌నెయిల్స్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేయడానికి సెపరేట్‌గా ఏం యాప్స్ లేకుండా అండ్ వాయిస్ ఓవర్ గూడా ఎలా ఇవ్వాలో ఇవన్నీ ఆల్ ఇన్ వన్ లాగా ఓన్లీ వన్ యాప్‌లోనే నేను ఎడిట్ చేస్తాను. అది ఇన్‌షాట్ యాప్. ఇప్పుడు ఇన్‌షాట్‌లో గూడా చానా అప్డేట్ అయింది. ఇంకా అన్ని ఫీచర్స్ చానా అప్డేట్ అయినాయి. సో, అవన్నీ మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది ఎలా ఎడిట్ చేయాలో అది చూపిస్తాను. అండ్ స్క్రీన్ టర్న్ చేసి చూడండి, మీకు క్లియర్‌గా అర్థమవుతది. నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఫస్ట్ అయితే నేను ఇది ఇది వీడియోస్ అన్నీ క్లబ్ చేస్తున్నానన్నట్టు, ఫోటోస్ అన్నీ క్లబ్ చేస్తున్నానన్నట్టు. అంటే మనకు ఒకవేళ ఫోటోస్ మనము గూగుల్ నుండి తీసుకున్నా గూడా అవన్నీ మనకు ఒక ఫోటోలోనే కావాలంటే దాన్ని కాలేజ్ చేస్తాం గదా! దాన్ని థర్డ్ ఆప్షనే ఇన్‌షాట్ ఓపెన్ చేయంగానే ఫస్ట్ ఆప్షన్ వీడియోస్, నెక్స్ట్ ఫోటోస్, నెక్స్ట్ థర్డ్ ఆప్షనే మనకు కాలేజ్ అని ఉంటది. ఆ కాలేజ్ మీద ప్రెస్ చేయంగానే గ్రిడ్ అని ఆప్షన్ ఉంటది. దాని మీద ఎళ్ళి నెక్స్ట్ ఒక 9 ఫోటోస్ మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. 9 ఫోటోసే పర్మిట్ దానికి. ఆ 9 ఫోటోస్ సెలెక్ట్ చేసి వాటిని క్రాప్ చేసి చూడండి, నేను అన్నీ క్రాప్ చేస్తున్నాను. నాకెంత రిక్వైర్ ఉందో దాన్ని బట్టి. ఇక్కడైతే నేను ఎక్సర్సైజెస్ అన్నీ క్రాప్ చేసి ఇన్ని ఎక్సర్సైజెస్ నాకు సెపరేట్‌గా వద్దు. సో, ఒక దాంట్లోనే అన్నీ ఉండేలాగా పెట్టుకుంటున్నాను అన్నట్టు. సో, అలా అన్నీ క్రాప్ చేసి అన్నీ సెట్ చేస్తున్నాను. మనము చేంజ్ కూడా చేయొచ్చు. పక్కన ఆప్షన్ ఉంది కదా! అది ఇట్లా ఇంటూ సైన్ లాగా ఆప్షన్ ఉంది కదా! దాన్ని ప్రెస్ చేస్తే అది మనకు చూడండి చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు. మనకు ఏ పిక్ దేంట్లో సెట్ చేయాలి అదంతా మనం చూసుకొని సెట్ చేసుకోవచ్చు. అండ్ రిప్లేస్ ఆప్షన్ కూడా చాలా ఉన్నాయి. స్వాప్, ఫ్లిప్, డిలీట్, క్రాప్, ఇవన్నీ మనము సెట్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా సెట్ చేసుకున్నాను నేనైతే. నెక్స్ట్ నేను ఈ బార్డర్ ఏమో తీసేసి, లేఅవుట్ తీసేసి అన్ని మొత్తం ఫిట్ అయ్యేలాగా చేసుకున్నాను అన్నట్టు. ఇంటూ సైన్ తోటి ఏది ఎక్కడ సెట్ చేయాలనేది కరెక్ట్గా సెట్ చేసుకొని ఫిట్ చేసుకున్నాను. సరే, అయితే నేను ఎలా ఎడిట్ చేయాలో థంబ్‌నెయిల్ అని యూట్యూబ్లో చూస్తే అతను వీడియోస్కి ఒక బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి ఒక యాప్, తర్వాత ఫిట్ చేయడానికి, కొల్లెట్ చేయడానికి ఒక యాప్, ఫొటోస్ ఎడిటింగ్కి ఒక యాప్, వీడియోస్కి ఇన్ని యాప్స్ ఎందుకని సపరేట్గా ఒక ఇన్‌షాట్ ఉంటే సరిపోతుంది మనకు. అన్నీ చేయొచ్చు. ఫొటోస్ ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్ అండ్ ఎలా నేను చూడండి, ఇప్పుడు ఇవన్నీ క్లబ్ చేసినాను కదా! దీనికి మనం ఏమైనా రాయడం, మనము క్యాప్షన్ ఇద్దామంటే ఏం రాయాలంటే రైటింగ్ సింబల్ ఉంటుంది దాని మీద. ఇవన్నీ ప్రెగ్నెన్సీ ఎక్సర్సైజెస్ అని చెప్పేసి రాస్తున్నాను, ఇవి అర్థం అవ్వడానికి. సో, ఇవన్నీ ప్రెగ్నెన్సీ ఎక్సర్సైజెస్ అని ఇక్కడ మధ్యలో పెడితే బాగుంటుందని మధ్యలో ఫిట్ చేసి ఓకే సింబల్ కొట్టేస్తే ఇది మనకు సేవ్ అయిపోతుంది. ఎడిట్ అంటే ఎడిట్ కూడా చేసుకోవచ్చు. దీంట్లో కింద చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనకు కలర్ చేంజ్, బ్లాక్, రెడ్, ఇంకా చాలా స్టైల్స్ ఉంటాయి. మనకు ఏది సెట్ అవుతుందో అది చూసి, ఎల్లో ఏది సెట్ అవుతుందో అది చూసి మనము సేవ్ చేసుకుంటే ఒక యాడ్ వస్తుంది అన్నట్టు. ఆ యాడ్ అయిపోయే వరకు మనము వెయిట్ చేసి తర్వాత సేవ్ చేసుకోవడం. నేను వీడియోస్ ఎలా షూట్ చేస్తాననేది చూడండి. ఈ సెల్ఫీ స్టిక్ ఉంది కదండి, ట్రైపాడ్, ఇది ఎంత హెల్ప్ అవుతుంది. అండ్ ఇది మనం ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. మనము వెకేషన్కి వెళ్ళినప్పుడు కూడా సెల్ఫీ స్టిక్ తీయడానికి కూడా ఇది యూజ్ అవుతుంది. అండ్ ఇది చూడండి, కింద ఇట్లా ఓపెన్ చేయగానే 3 సైడ్స్ ఓపెన్ అవుతాయి, 3 స్టిక్స్ అండ్ మధ్యలో ఒక స్టాండ్. అండ్ చూడండి, ఇది మధ్యలో పైన టాప్లో మనము ఫోన్ సెట్ చేసుకోవచ్చు. ఇట్లా రొటేట్ చేసి మనం ఇది ఫోన్ పెట్టచ్చు అన్నట్టు. పైకి లిఫ్ట్ చేసి ఆ స్ప్రింగ్ పైన లిఫ్ట్ చేసి మనం ఫోన్ సెట్ చేసుకోవచ్చు. ఇది టర్న్ చేస్తేనేమో స్ట్రైట్గా వస్తుంది మనం ఫోన్. అంటే మనకి ఎలా వీడియో షూట్ చేయాలో అలా మనం సెట్ చేసుకోవచ్చు దీంతోటి. ఇప్పుడు నేను యూట్యూబ్ థంబ్‌నెయిల్‌కి నేను ఎలా ఎడిట్ చేశానో చూపిస్తాను. ఫొటోస్‌లోకి వెళ్ళి ఫస్ట్ ఉంది కదా క్యాన్వాస్, అక్కడ 16:9లో యూట్యూబ్ థంబ్‌నెయిల్ అది. దాంట్లో ప్రెస్ చేసి నెక్స్ట్ బ్యాక్‌గ్రౌండ్ ఒకటి సెట్ చేసుకున్నాను. బ్యాక్‌గ్రౌండ్ ఆప్షన్ దగ్గరికి వెళ్ళి మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా, దాంట్లో బ్యాక్‌గ్రౌండ్ సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ స్టిక్కర్స్లోకి వెళ్ళి అందులో ఫస్ట్ ఈ ఫోటో ఉంది, దీని నుండి బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేశాననేది చూపించడానికి మీకు ఇది ఫస్ట్ ఫోటో, నార్మల్ ఫోటో పెట్టేసి నెక్స్ట్ అదే ఫోటోతోటి అదే ఫోటో ప్రెస్ చేసి, చూడండి
నెక్స్ట్ ఈ ఫోటోలోకే ప్రెస్ చేసి ఈ ఏఐ ఉంది కదా ఆ సింబల్లోకి ప్రెస్ చేసి పెట్టేస్తే ఆ ఫోటో బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసేస్తుంది వెంటనే. దానికి బార్డర్ వేయడానికి ఇవన్నీ ఆప్షన్ చూపిస్తాయి అన్నట్టు చూడండి ప్లస్ సింబల్ ఉంది కదా దాని పక్కన 2 సింబల్స్ ఉన్నాయి కదా దాన్ని ప్రెస్ చేస్తేనే మనకు ఆ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది, అంటే ఫేడ్ అవుట్ అయిపోతుంది అన్నట్టు బ్యాక్గ్రౌండ్. సో అలా నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేస్తాను దీంట్లోనే. నెక్స్ట్ హౌ ఐ ఎడిట్ మై వీడియోస్, ఫొటోస్ అండ్ థంబ్నెయిల్ అనేది నేను క్యాప్షన్ రాస్తున్నాను పైన, అర్థం అవ్వాలి కదా నేను ఎలా ఏం నా ఉద్దేశం ఏంటి వీడియోలోకి అని. సో ఇది పెట్టి దీన్ని కూడా ఇది రైటింగ్ సింబల్ ఉంటుంది కదా దీని దగ్గర ప్రెస్ చేసి చూడండి టెక్స్ట్లోకి దీంట్లో మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, కలర్స్ బ్లాక్, రెడ్, ఎల్లో అలా మనము ఏది సెట్ అవుతుందో దానికి చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ స్టైల్ ఎలా స్టైల్ కావాలనేది నేను ఈ కర్సివ్ రైటింగ్ స్టైల్లోకి సెట్ చేసుకున్నాను. అదే రెడ్లోకి తీసుకున్నాను, రెడ్ అయితే బ్రైట్గా ఉంటుంది చూడడానికి లుక్ ఉంటుందని. నెక్స్ట్ నేను ఎలా ఎడిట్ చేశాను ఇది చూపించడానికి యారో సింబల్ తీసుకున్నాను. ఈ యారో సింబల్ దిస్ టు దట్ అన్నట్టు యారో సింబల్ ఒకటి పెట్టినాను అన్నట్టు. ఈ యారో సింబల్ కూడా ఫ్లిప్ ఆప్షన్ ద్వారా ఫ్లిప్ చేసి మనకు ఎలా అడ్జస్ట్ చేయాలో అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది నేను ఎలా ఎడిట్ చేశాను, ఎక్కడ నుండి ఎడిట్ చేశాను అనేది చూపించబోతున్నాను. సో ఇన్ షార్ట్ నుండి ఎడిట్ చేశాను కదా నేను ఈ థంబ్నెయిల్. సో ఇన్ షార్ట్ అనేది ఫోటో నేను గూగుల్ నుండి కాపీ చేసి స్క్రీన్ షాట్ తీసుకొని దాన్ని కట్ చేసినాను అన్నట్టు, ఎడిట్ చేసినాను. ఎడిట్ చేసి క్రాప్ చేసి చూడండి ఇక్కడ ఎక్కడ లేదు. సో మనం ఒకవేళ తీసుకోవాలంటే ఈ స్టిక్కర్స్లో ఆప్షన్లోకి తీసుకోవాలి. నేను ఆల్రెడీ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా తీసుకున్నాను అన్నట్టు ముందు ప్రీవియస్లో. సో ఇప్పుడు మీకు చూపించడానికి మళ్ళీ నేను గూగుల్లోకి వెళ్ళి చూడండి ఇక్కడ ఎక్కడ లేదు, డిలీట్ చేసేసాను ఆ ఫోటో. సో మళ్ళీ నేను ఏం చేశాను బ్యాక్కి వెళ్ళి గూగుల్లోకి సర్చ్ చేశాను అన్నట్టు, ఇన్ షార్ట్ అని సర్చ్ చేసి గూగుల్లో తీసుకున్నాను పిక్, ఇన్ షార్ట్ యాప్ అని పిక్స్ అని తీసుకున్నాను. నెక్స్ట్ అది పిక్ ఓపెన్ చేసి దానికి స్క్రీన్ షాట్ తీసుకొని మళ్ళీ స్క్రీన్ షాట్ తీసుకుంటే మన గ్యాలరీలో సేవ్ అవుతుంది కదా. సో ఆ సేవ్ అయిన దాన్ని మనము ఏఐ అన్న ఆప్షన్ చూపించాను కదండి దాంట్లోనే అది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ కాకుండా కూడా పక్కన సింబల్స్ చూపిస్తాయి అన్నట్టు, లైక్ రెక్టాంగిల్, ట్రయాంగిల్ అలా సింబల్స్ చూపిస్తాయి. నెక్స్ట్ పక్కనే వాయిస్ రికార్డర్ యాప్, వాయిస్ కూడా నేను ఎలా చెప్తున్నాను అనేది మీకు చూపించాలని వాయిస్ది కూడా సింబల్ పెట్టినాను. సో ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకున్నాను నేను. ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకొని బ్యాక్ వచ్చే వరకు సేవ్ అయిపోయినాయి మనకు గ్యాలరీలో. సో ఇది తీసుకొని చూడండి పక్కనే ఆప్షన్ సర్కిల్, రెక్టాంగిల్, ట్రయాంగిల్ ఇలా ఫ్లవర్ షేప్, స్టార్ అలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. మనం ఎలా కావాలో అలా మనము దీన్ని తీసుకొని సైజ్ చేసి, సో ఈ సైజ్ తీసుకున్నాను. ఇది దగ్గరికి క్రాప్ చేసి దగ్గరికి మినిమైజ్ చేసి సెట్ చేస్తున్నాను అన్నట్టు. పక్కన ఇన్షార్ట్ వీడియో ఎడిటర్ అనే యాప్ అండ్ దాని పక్కనే వాయిస్ రికార్డర్ అని కూడా ఆప్షన్ ఉంది కదా, దీనికి కూడా మనకు మన సైజ్ చూసుకొని దాన్ని కూడా సెట్ చేస్తున్నాను అన్నట్టు. చూడండి ఇలా దానికి కూడా బ్యాక్గ్రౌండ్ ఏమైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, దట్ ఈజ్ యువర్ ఒపీనియన్. మీరు ఈ వీడియో ఎలా థంబ్నెయిల్ ఎలా ఉండాలో దాన్ని బట్టి మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇలా మెయిన్గా ఈ రెడ్ ఇవి బ్రైట్గా కనిపించాలని నేను ఇలా సెట్ చేసుకున్నాను. ఇది సెట్ చేసుకొని పక్కనే ఇది సెట్ చేసుకున్నాను. సో ఇది వీడియో అనేది నేను ఇలా సెట్ చేసుకున్నాను, మరీ క్లమ్జీగా పెట్టకుండా మీకు చూడంగానే అర్థమయ్యేటట్టు సింపుల్గా పెట్టేశాను అన్నట్టు. ఇంకా నాకు చూడంగానే బ్యాక్గ్రౌండ్ అనేది చాలా డల్ అనిపించింది. సో ఒకసారి బ్యాక్గ్రౌండ్ చెక్ చేద్దామని చూస్తే ఇది రెడ్ ఏమో దాంట్లోనే కలిసిపోయింది. సో ఇంకా చేంజ్ చేసి చూద్దామా అన్నట్టు చూస్తే ఈ కలర్ అనేది కొంచెం పర్పుల్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది, తెలుస్తుంది అన్నట్టు ఏం చెప్పాలో అనేది. సో ఇది సేవ్ చేసుకున్నాను, యాడ్ వచ్చింది. సో నెక్స్ట్ ఇప్పుడు వీడియోస్ ఎలా ఎడిట్ చేస్తానో చూపిస్తున్నాను. వీడియోస్లోకి వెళ్ళి న్యూకి వెళ్ళి మనము ఏం పెట్టాలనుకోవట్లేదంటే బ్లాంక్ వెళ్ళి మనము దాంట్లో బ్యాక్గ్రౌండ్ వీడియోకి కాబట్టి యూట్యూబ్ వీడియోకి కాబట్టి ఈ 16:9 అది పెట్టేసి నెక్స్ట్ ఓకే సింబల్ పెట్టేసి
దాన్ని మనం డ్రాగ్ చేసుకోవచ్చు. ఆ పక్కన యారో ఉంది కదా, దాన్ని మనం ఎంత వీడియో లెంత్ కావాలో అంత డ్రాగ్ చేసుకోవచ్చు. అండ్ మనకు బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ సెట్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి మనకు నేను చూపించినాను కదండి ఫిల్టర్స్, అలా మనం బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూస్తున్నాను స్టిక్కర్స్ ఏమేమి సెట్ చేయాలి ఫస్ట్ అన్నట్టు చూస్తున్నాను. చూపించాను కదా స్టిక్కర్స్, ప్లస్ సింబల్, అండ్ దీంట్లోనే గిఫ్ట్ సింబల్ ఉంటుంది. సో మనం ఏమైనా వెల్కమింగ్ వీడియో, వెల్కమ్ టు మై ఛానల్, హలో వెల్కమ్ అని పెడతాం కదా, సో అలా గిఫ్ట్లోకి పెడితే మనము రియల్గా చెప్పినట్టు ఫీలింగ్ ఉంటుందని అది కూడా పెట్టుకోవచ్చు ఆప్షన్. సో దాంట్లో కూడా మనము ఆ సర్చ్ సింబల్ ఉంది కదా, అక్కడనే వెల్కమ్ టు మై వెల్కమ్ అని మనము సర్చ్ చేస్తే మనకు కింద ఆప్షన్స్ ఉంటాయి, చాలా ఆప్షన్స్, లైక్ వీడియో ప్లే అవుతుంది అన్నట్టు కొన్ని గిఫ్ట్లో. సో అలా మనము స్క్రోల్ చేస్తూ ఉంటే మనకి ఏది నచ్చితే ఏది మనం వీడియో సెట్ అవుతుంది మన వీడియోకి అన్నట్టు సెట్ అవుతుందో అది మనము ఓకే చేసి జస్ట్ ఓకే చేయడం అంతే. మనము ఏం సెర్చ్ చేసినా అది వస్తుంది, లవ్ సింబల్, లవ్, లేకపోతే యారో, లేకపోతే వెల్కమ్, బాయ్, హాయ్, అలా మనం ఏది కావాలో అది మనం గిఫ్ట్లో మనం సెర్చ్ చేసి మనము యూట్యూబ్లో పెట్టచ్చు అన్నట్టు. సో అది డ్రాగ్ చేసుకొనైనా మనము ఎంత కావాలో, ఎంతవరకు అది గిఫ్ట్ కావాలో అంతా అది మనం డ్రాగ్ చేసుకొని మనం వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. సో నేను ఇది ఫస్ట్ వెల్కమ్ అన్నట్టు ఇది ఆన్ చేయగానే ప్లే అవుతుంది. సో హ్యాండ్స్ తోటి వెల్కమ్ అయిన చూపించినట్టు, సో అలా అన్న వెల్కమ్ మనం పెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూడండి బ్యాక్గ్రౌండ్ సెట్ చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ ఒకటి పెట్టేసి నెక్స్ట్ సింబల్ వచ్చేసి కొందరు నార్మల్గా బ్లాంక్గా పెట్టి ఏం పెట్టకుండా, వీడియో పెట్టకుండా ఎడిట్ చేస్తారు కదా, ఫొటోస్ పెట్టి వాయిస్ ఓవర్ ఇవ్వడం, అలా వాళ్ళకి అది సెట్ అవుతుంది. ఇప్పుడు నేను వీడియో పెట్టి దాన్ని ఎలా సెట్ చేయాలో చూపిస్తాను. సో నేను స్క్రోల్ చేసి ఒక వీడియో చూపిద్దామన్నట్టు ఒక వీడియో స్క్రోల్ చేసి సెలెక్ట్ చేసినాను. ఆ వీడియో ద్వారా మీకు చూపిస్తాను ఒకసారి నేను ఎలా ఎడిట్ చేస్తాను అనేది. ఇది చూడండి, ఇది సైజ్ సెట్ కాదు మనం యూట్యూబ్లో పెట్టడానికి. సో ఇలా టర్న్ చేసి మనము కెమెరా టర్న్ చేసి వీడియో షూట్ చేస్తాం కదా, అలాంటి వీడియోసే సెట్ అవుతాయి. సో చూడండి, ఇలా ఒక వీడియో తీసుకున్నాను నేను. ఇది ఒక వీడియో తీసుకున్నాను, తాంబూలం వీడియో. ఆల్రెడీ నేను యూట్యూబ్లో షార్ట్లో అప్లోడ్ చేశాను కదా, సో ఇది రివర్స్గా తీసి కూడా నేను వీడియో తీసాను అన్నట్టు. సో అలా ఆ వీడియో ఒకటి తీసి మనకి ఈ వీడియో కూడా అనుకోకుండా సెలెక్ట్ అయింది. సో ఇది డిలీట్ చేసేసి, డిలీట్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది, దాని మీద ప్రెస్ చేస్తే డిలీట్ అయిపోతుంది. చూడండి, ఇది వీడియో ప్లే అవుతుంది కదా, ఇది మనము ఆప్షన్స్ ఇలా వీడియో చూసుకొని మనము డ్రాగ్, ఫ్రంట్ అండ్ డ్రాగ్, బ్యాక్కి డ్రాగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి చూడండి, ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ ఆడియో ఆప్షన్కి వెళ్ళి అక్కడ ఆడియోలో మనం రికార్డ్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద వెళ్తే ఇట్లా 3, 2, 1 అని ఉంటుంది. అప్పుడు మనము ఈ వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు మన వాయిస్ ఓవర్ తోటే. నెక్స్ట్ సెలెక్ట్ ఆప్షన్తో సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. సో దీన్నే ఎడిట్ చేసుకోవచ్చు, చాలా ఆప్షన్స్, ఎఫెక్ట్స్ ఉంటాయి. దానిలో కూడా మనం బెల్ సింబల్ లాస్ట్లో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని బెల్ సింబల్ కొడతాం కదా, ఆ బెల్ సింబల్ కూడా పెట్టుకోవచ్చు మనం. ఇది లాస్ట్లో పెడతాను నేను అప్పుడప్పుడు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అని బెల్ సింబల్ పెడతాను. ఇంకా దాంట్లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మీరు చూసుకోండి. నెక్స్ట్ చూడండి, ఈ మ్యూజిక్ సింబల్లోనే మనము ఒకవేళ మ్యూజిక్ పెట్టాలంటే వీడియోలోకి మ్యూజిక్కి వెళ్ళి ఎఫెక్ట్స్ వీటిలో క్లాప్ సింబల్, ఏరోప్లేన్ సింబల్, పాపులర్, ట్రెండింగ్, గేమ్ సింబల్, బెల్ సింబల్, ఇవే నేను చెప్పినాయి. ఫుడ్ అండ్ ఫీచర్లో ఉన్నాయి కదా, ఫీచర్లో మనకు మనం ఏ వీడియో పెడుతున్నామో దానికి సంబంధించి వ్లాగా లేకపోతే అలాంటివి చాలా ఉన్నాయి. సో చూడండి, ఇక్కడ వ్లాగ్లోకి వెళ్ళి నేను ఇది ఒక మ్యూజిక్ ప్లే చేశాను, బ్లూ విండో అనేది. దాని మీద పక్కన ఆ పింక్ ఉంది కదా, దాన్ని డౌన్లోడ్ చేయాలి ఫస్ట్. ఆ డౌన్లోడ్ చేసి ఆ కింద వాళ్ళ నేమ్స్, మ్యూజిషియన్ నేమ్స్ ఉంది, అది కాపీ చేసుకొని మనము వీడియో పెట్టేటప్పుడు డిస్క్రిప్షన్లో అది షేర్ చేయాలన్నట్టు. అయితే మనకు కాపీరైట్ పడదు. సో ఆ వీడియో యూజ్ అని ప్రెస్ చేస్తే యూజ్ అయిపోతుంది మన వీడియోలోకి, ఆ మ్యూజిక్ అనేది వచ్చేస్తుంది అన్నట్టు. మళ్ళీ అదే వీడియో కావాలంటే అదే ప్రెస్ చేసి డూప్లికేట్ అని ఆప్షన్ ఉంటుంది లాస్ట్లో, అది ప్రెస్ చేస్తే మళ్ళీ అదే రిపీట్ అయిపోతుంది అన్నట్టు. సో ఆ కాపీ చేయడం మాత్రం మర్చిపోకండి యూట్యూబ్లో, సో లేకపోతే కాపీరైట్ పడిపోతుంది మీ వీడియోలోకి.
నెక్స్ట్ పక్కనే ఆప్షన్‌లోకి మీరు ఒకవేళ ఏఐ ద్వారా మీరు వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటే ఏఐ అనే ఆప్షన్ ఉంటది. దాంట్లో మీకు గర్లా లేపోతే లాఫింగనా, యాంగ్రీగానా ఎలా చెప్పాలనేది గూడా మీకు మేలా, ఫీమేలా అనేది గూడా మీకు ఆప్షన్ ఉంటది. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఒకవేళ వీడియోలోనే బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ జేయడానికి నేను ఫోటోలో జెప్పినాను. ఈ వీడియోలో గూడా అలా సేమ్ అలానే ఏఐ అన్న ఆప్షన్ ఉంటది గదా! ఇట్లా షేడ్ అవుట్ అయినట్టు. నెక్స్ట్ ఆ ఆప్షన్ పెట్టి మనము ఆ వీడియో పిక్ పెట్టి దాన్ని మళ్ళీ పేస్ట్ జేయడమే అంతే. చూడండి బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు అలా. దానికి బార్డర్ ఆప్షన్ గూడా ఉంటుంది. కాబట్టి బార్డర్ పెట్టుకోవచ్చు. చూడండి ఒకవేళ మనకు వద్దనుకుంటే ఇంటూ సింబల్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ నేను ఏం ఎడిట్ చేసినానంటే చూపిస్తాను చూడండి. ఇదే మనము డ్రాగ్ చేసుకోవచ్చు మనకు ఎంతవరకు కావాలో అనేది. నెక్స్ట్ ఇవి స్టిక్కర్స్, మనకి ఏ స్టిక్కర్ పెట్టాలనో అది పెట్టుకోవచ్చు. యూట్యూబ్ స్టిక్కరు, ఇలా యారో స్టిక్కరు, సో ఇలా చాలా ఫీచర్స్ ఉన్నాయి. వీటిలోనే గిఫ్ట్లో ఆప్షన్, లవ్, సోషల్ మీడియా ఎఫెక్ట్స్, ఇలా ఇవి వీడియోలో చాలా ఆప్షన్స్ ఉంటాయి ఫొటోస్లో కంటే. సో ఇలా వీడియో ప్లే అవుతుంది అన్నట్టు, ఆ సింబల్ అనేది ప్లే అవుతున్నట్టు చూపిస్తుంది. సో నేను యారో అని టైప్ చేసినాను. ఒకవేళ యారో అయితే ఎలా ఉంటుందో అని చూడండి. యారో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇలా ఒకవేళ ఈ బ్లౌజ్ పీస్ పక్కనే యారో సింబల్ పెట్టి నెక్స్ట్ ఇదేంటి జస్ట్ నాకు 350కే వచ్చింది అని చెప్పాలనుకుంటున్నాను నేను యూట్యూబ్లో. సో చూడండి ఇది యారో సింబల్ పెట్టేసి పక్కన డ్రాగ్ చేసి ఇది కూడా పక్కన సెట్ చేసి నెక్స్ట్ రైటింగ్ సింబల్ ఉంటుంది కదండి, ఆ రైటింగ్ సింబల్లోకి బ్యాక్ వెళ్ళి రైటింగ్ సింబల్లోకి జస్ట్ 350 అని చూడండి. దీంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, స్మైలీస్, యాంగ్రీస్. సో ఇది ఇంకా కావాలంటే మనము పే చేసుకోవచ్చు కానీ అంత అవసరం లేదు. సో టెక్స్ట్ సింబల్లోకి వెళ్ళి జస్ట్ 350 అని టెక్స్ట్ చేసినాను. సో దీన్ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు మన బ్యాక్గ్రౌండ్ బట్టి. మనకు బ్రైట్ కావాలంటే బ్రైట్, లేకపోతే ఇది ఫాంట్ సైజు, ఇది ఎలా కావాలో అలా సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్లాక్, ఎల్లో, రెడ్ అలా మనకు బ్రైట్గా కావాలంటే బ్రైట్, ఎల్లో లైట్గా కావాలంటే లైట్. సో నేను ఇక్కడ చూడండి జస్ట్ 350 అని ఆ బ్యాక్గ్రౌండ్కి సెట్ అయ్యేలాగా పెట్టినాను అర్థం అవ్వడానికి. సో ఓకే ఇలా సెట్ చేసి ఓకే సింబల్ పెట్టినాను. ఇలా వీడియో అనేది సెట్ చేసినాను నేను. ఒకవేళ మనకు వీడియో ఆ బ్లౌజ్ పీస్ పెట్టి ఇలా కావాలంటే అలా సెట్ చేసినాను. చూడండి నెక్స్ట్ అది ఆ యారో సింబల్ కూడా ఎంత కావాలో అంత డ్రాగ్ చేసుకోవచ్చు మనం యారో సింబల్. నెక్స్ట్ ఇది చూడండి డాడిల్, ఇది కూడా మనము ఇలా మనం హ్యాండ్ తోటే మనము ఏం కావాలో ఏం రాయాలో మనము రాయొచ్చు. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. పక్కన ఎడిట్ ఆప్షన్, దీన్ని ఎడిట్ అంటే మనం ఎలా పైనుండి రావడం, ఫ్లిప్, సైడ్ నుండి, రివర్స్ నుండి ఇలా ఎలా కావాలో అలా ఫ్లిప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిలీట్ ఆప్షన్, ఒకవేళ వద్దనుకుంటే డిలీట్ ఆప్షన్ ఉంది కదా, డిలీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టెక్స్ట్ స్టిక్కర్స్, నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ఫిల్టర్స్ కూడా మనము ఈ వీడియో మనకి ఎలా ఫిల్టర్ కావాలో అనేది, ఇది జూమ్ ఇన్, జూమ్ అవుట్, వీడియో ఎలా కావాలన్నట్టు. చూడండి ఇది జూమ్ ఇన్ అయింది, నాకు జూమ్ అవుట్ కావాలన్నట్టు నేను జూమ్ అవుట్ చేశాను. జూమ్ అవుట్ అయితే మనం బ్యాక్గ్రౌండ్ ఏది పెడతామో అది మనకు కనిపిస్తుంది. ఇది జూమ్ ఇన్ అవుతుంది చూడండి, జూమ్ ఇన్. సో అలా వీడియో ఇది కూడా మనం జూమ్ అవుట్ అనేది కూడా డ్రాగ్ చేసుకోవచ్చు ఎంతవరకు మనకు కావాలనేది ఈ జూమ్ అవుట్. నెక్స్ట్ దీంట్లోనే కాపీ అంటే మళ్ళీ అదే పైన కాపీ అవుతుంది. నెక్స్ట్ డూప్లికేట్ అంటే పక్కన అదే జూమ్ అవుట్నే మళ్ళీ పక్కన డూప్లికేట్ అవుతుంది అన్నట్టు. ఓకే చూసారు కదా, పక్కన అదే మళ్ళీ జూమ్ అవుట్ అనేది వచ్చేసింది, అంటే పక్కన కూడా అదే మళ్ళీ ప్లే అవుతూ ఉంటుంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఆ వీడియోలోనే ఇంకా ఏం ఆప్షన్స్ ఉన్నాయి అన్నట్టు. ఇది కట్ అంటే మనం ట్రిమ్ చేసుకోవచ్చు, కట్ చేసుకోవచ్చు, స్ప్లిట్ చేసుకోవచ్చు. కానీ నేను ఎప్పుడు స్ప్లిట్ అన్న ఆప్షన్ తోటే ఎడిట్ చేసుకుంటాను అన్నట్టు. స్ప్లిట్ అన్న ఆప్షన్ ఉంటుంది టాప్లోనే, దాన్నే కట్ చేసి మనకి ఎంత డ్రాగ్ చేయాలో అంత డ్రాగ్ చేసుకుంటాను అన్నట్టు.
నెక్స్ట్ చూడండి స్ప్లిట్ అన్న ఆప్షన్ ఉంది కదా, దాని పక్కన డిలీట్. నెక్స్ట్ వాయిస్ ఆప్షన్ ఉంది, వాల్యూమ్ అని. వాల్యూమ్ అంటే మనకు వీడియోలో ఎంత వాల్యూమ్ కావాలనేది మనము సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ వాల్యూమ్ తక్కువ ఉందనిపిస్తే మనము పెంచుకోవచ్చు అన్నట్టు. నార్మల్గా వాళ్ళు ఇన్బిల్ట్ 100 వాల్యూమ్ పెడతారు. మనకు ఇంకా కావాలంటే 200 వరకు ఆప్షన్ ఉంటుంది. సో 200 వరకు పెట్టుకోవచ్చు, లేకపోతే 150 వరకు అన్నా మనం అలా అన్ని వీడియోస్కి డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. సో వాల్యూమ్, బ్యాక్గ్రౌండ్, తర్వాత స్పీడ్ కూడా మనకు ముందుకు వెనక్కి వెళ్తే స్లోగా వెళ్తుంది, ముందుకు వెళ్తే 1:20, 30కి వెళ్తేనేమో స్పీడ్కి వెళ్తుంది అన్నట్టు వీడియో. సో అలా వీడియోస్, యానిమేషన్. సో ఈ వీడియోని కూడా క్రాప్ చేసుకోవచ్చు మనము ఎంత సైజ్ కావాలనో. సో ఇదండి, నేను ఇన్‌షాట్‌లోనే వీడియో అన్నీ ఎడిటింగ్ చేస్తాను. క్రాపింగ్, వీడియో కొల్లాజిన్, థంబ్‌నెయిల్ ఎడిటింగ్, ఇంకా వీడియోస్ కూడా ఎలా ఎడిట్ చేయాలో మొత్తం అన్నీ ఇన్‌షాట్‌లోనే, ఆల్ ఇన్ వన్ లాగా ఇన్‌షాట్‌లోనే వాడతాను. అండ్ దీనికి ఇన్‌షాట్ అన్న సింబల్ తీయడానికి కూడా ఇంటూ మార్క్ ఒత్తేస్తే ఆ ఇన్‌షాట్ అన్న సింబల్ కూడా వెళ్ళిపోతుంది, యాడ్ వస్తుంది లాస్ట్‌లోకి. నెక్స్ట్ పైన ఎక్స్‌పోర్ట్ అంటే కూడా ఆ వీడియో అనేది సేవ్ అయిపోతుంది. తర్వాత దానికి కూడా యాడ్ వస్తుంది. సో అలా యాడ్ కంప్లీట్ అయ్యే వరకు మనం వెయిట్ చేసి తర్వాత వీడియో ఎడిట్ చేయడమే, అంతే. సో సింపుల్గా ఎడిట్ చేసుకోవచ్చు ఆల్ ఇన్ వన్ లాగా ఇన్‌షాట్‌లో. నాకైతే చాలా హెల్ప్‌ఫుల్ అయింది, నేను ఎప్పటి నుండో వాడుతున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.